నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. కామెడీ స్కిట్లతో అలరించిన ఎమ్మెల్యేలు, పడి నవ్విన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టసభల సభ్యులకు క్రీడా వినోద కార్యక్రమాల సంస్కృతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నేడు రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో హోరాహోరీగా పోరాడిన లాబీల్లో ఆప్యాయంగా పలకరించుకోవటం ఆరోగ్యకరమైన రాజకీయమన్నారు. శాసనసభ అనేది ప్రజలకు జవాబుదారీ కానీ ప్రతిపక్షానికి కాదని చెప్పారు. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల బూతులు వినలేక ప్రజలు టీవీలు కట్టేసే పరిస్థితిని గత 5 ఏళ్లు చూశామని వ్యాఖ్యానించారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి చూపించామని అన్నారు. ఇప్పుడున్న ఎన్డీఏ శాసన సభ్యులు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలని ఆకాంక్షించారు. కూచిపూడి తనకెంతో ఇష్టమైన కళని తెలిపారు. ప్రధాని అమరావతికి వచ్చినప్పుడు ఆయన ముందు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంట్రన్స్ ఎనర్జీతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. అందరినీ సంతృప్తి పరచాలన్న ఆనందం సభాపతిలో కనిపిస్తుందన్నారు. వచ్చే ఏడాది ఇంతకంటే మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తా ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు బూతులు వినలేక. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈ రోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే తిట్టిన వాడికి ఆనందం కానీ ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రామ్ ప్రసాద్ రెడ్డి గాని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గాని ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్ లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీపడి చేసి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీ గాని ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులుగా ఓసారి నేను చూశాను. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్ లో బల్లగుద్దాను అసర్టివ్ గా చెప్పడానికి. ఇమీడియట్ గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్ గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్ లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం గాని, వాస్తవాలు చెప్పడం గాని. ఈ రోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గబ్బర్ సింగ్ సినిమాలోని పోలీస్ స్టేషన్ సీన్ను తలపించేలా కామెడీ నాటకాలు సాగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇంతలా నవ్వటం తన జీవితంలో చూడలేదన్నారు. సీఎంను మనసారా నవ్వించిన ప్రజా ప్రతినిధులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం తర్వాత కూడా కొన్ని రోజుల పాటు నవ్వుకునే అనుభూతిని సభ్యులు కలిగించారని ప్రశంసించారు. గత 5 ఏళ్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే కక్షలు, దాడులు, విధ్వంసం అన్నట్లుగా సాగిందని విమర్శించారు. తనకున్న సహజ హాస్య చతురత్వతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అయ్యన్న పాత్రుడికి అభినందనలు తెలియజేశారు.
పార్టీలుగా మర్చిపోయి ప్రజాప్రతినిధులంతా ఏకమై చేసిన ఈ కార్యక్రమం దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు. వచ్చే ఏడాది నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా ఈ కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది. చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఇన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు 25 పార్లమెంట్లు ఒక రాష్ట్రం ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరుడు గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైనది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది. చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చట్టసభల సభ్యులకు క్రీడా వినోదం కార్యక్రమాల సంస్కృతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. 1983లో జరిగిన సాంస్కృతిక పోటీల్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దుర్యోధనుడి పాత్ర పోషించి మొదటి బహుమతి కూడా పట్టేశారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పోటీల్లో పాల్గొనాలని కోరారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, చాప్ చైర్మన్ రవినాయుడు తెర వెనుక ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మహిళా సభ్యులు తమ క్రీడా స్ఫూర్తిని చాటారని కొనియాడారు. ప్రజాప్రతినిధులు క్రీడా సాంస్కృతిక పోటీలను ప్రతి ఏటా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. నిజంగా ఎందుకు ఆనందం అంటే 83 నుంచి మీ అందరం కలిసి పెద్దలు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసే సంగతి మీ అందరికి తెలుసు. వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడు ఇది ఒక సాంప్రదాయం అంటారు. నేను ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉండేవి. తర్వాత రాను తగ్గుతూ వచ్చాయి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. చెయ్యండి, బ్రహ్మాండంగా చేయండి. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా, నేను చేయకూడదా అని అడిగారు. ఒక రోజున ముఖ్యమంత్రిగా ఉండి చేయొచ్చు సార్ అన్నాం. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు, గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. అంటే ఆ రోజులు అలాగుండి
మళ్ళీ మొన్న మా కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగా మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది, సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం, సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం. తక్కువ టైంలో అనుకున్నాం. చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి, తప్పనిసరి చెయ్యండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికి కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయించేసి ప్రోత్సహించడం జరిగింది. వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తీరమ గ్రౌండ్లో 2 days గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరు ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. రమ్మని ఆర్గనైజ్ చేశారు, రమ్మని చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారికి కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత గ్రాండ్గా చెప్తలేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారండి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు, వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగాను టైం సరిపోద్దా బ్రదర్ అంటే, మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత అని దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచినీళ్ళు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే మరి రవినాయుడు గారు ఏంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారం అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు ఉన్నటువంటి గిరీష గారికి కూడా, ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. మీదే చూశారు. ఈవేళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించారు, చూశారు మీరు. ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సీరియస్గా ఉండే సీఎం చంద్రబాబు నాయుడు పగలబడి నవ్వారు. తన నటనతో చప్పట్లు కొట్టించుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల యాక్టింగ్ చూసి వావ్ అన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు, పవనే కాదు ప్రజాప్రతినిధులు, అధికారులు కాసేపు తమని తాము మరిచిపోయి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నారు. ప్రజాప్రతినిధులు క్రీడా పోటీల ముగింపు వేడుకల సభ ఈ అపురూప ఘటనకు వేడుకైంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలో నుంచి కింద పడేంతలాగా పగలబడి నవ్వుకున్నారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధుని ఏకపాత్రాభినయంతో అలరించారు. ఏమంటివి అంటూ రఘురామ పలకగానే చప్పట్ల మూత మోగింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో ప్రజాప్రతినిధుల్ని మంత్రముగ్ధులు చేశారు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగులు ఆహుతులను కట్టిపడేశాయి. ప్రజాప్రతినిధులు స్కిట్లో డైలాగ్కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆనందంతో ఎమ్మెల్యేలను పిలిచి వారితో ఫోటోలు దిగారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే ఏడుకొండలు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అలరించారు. ఆయన పిఏగా గూడూరు ఎమ్మెల్యే సునీల్, సహచర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మారెడ్డి, అరవిందబాబు, కోన రవికుమార్ పండించిన హాస్యం అందరినీ కడుపు నవ్వించింది. ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, ఈశ్వర్రావు ఈ సందర్భంగా పాటల స్కిట్తో సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మిగిలిన ప్రజాప్రతినిధులందరినీ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వేలా చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడుకు పని అనేది ఒక వ్యసనమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 1994 నుంచి ఆయనలో బాధ, కోపం, ఆనందం చూశానని, కానీ ఇంతలా నవ్వటం ఈ రోజు చూసినట్లుగా తెలిపారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మనసారా నవ్విన వీడియోను భువనేశ్వరికి పంపించాలని లోకేష్ను కోరుతున్నట్లుగా చెప్పారు. తమ ఇంటి సమస్యలే తీసుకున్నారా అని ప్రతి ఎమ్మెల్యే అనుకునేలా ఇది సంగతి ప్రదర్శన ఉందని ప్రశంసించారు. దశాబ్దాల పాటు జరిగే ఈ తరహా కార్యక్రమాలను మనమే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే అది డిన్నర్ పెడితే బ్రేక్ఫాస్ట్ అయ్యేది. అర్ధరాత్రి 12:30, 1:30 దాకా కూడా ఆ బడ్జెట్లో రిప్లై చెప్పేదాకా కూడా ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అన్నటువంటి పర్సనాలిటీ అయింది. ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయింది చూడలా. ఒక దాంట్లో అవుతుంటాడు, మొహమాటాలతోటి కొంతమందితో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు తప్ప పాలిటిక్స్లో అది కూడా లేదా సార్? మానేద్దండి సార్, అది ఒకటి ఉంచండి సార్. పాలిటిక్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయింది ఎప్పుడు కూడా నేను చూడలేదు. అది ఇవాళ కూడా మనం చూస్తున్నాం. ప్రతిపక్షం అనేది ఉందా లేదా అనేటువంటిది ఆయనకు అప్రస్తుతం. ప్రజలకు మనం సమాధానం చెప్తున్నామా లేదా అనేటువంటిది ఆయన లక్ష్యం. అదే దిశగానే ఆయన మన అటెండెన్స్ చూస్తుంటున్నాడు, మానిటర్ చేసుకుంటున్నాడు. మీరు వినలేదేమో, 4 గోడల మధ్య నేను పడ్డ మాటలు కూడా ఉన్నాయి. ఒక ట్రేడ్ సీక్రెట్ మీకు చెప్పినట్టు నేను చూడలే అనుకోవద్దండి, చూస్తూనే ఉన్నాడు అనేటువంటిది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పేరు ఇక్కడ చెప్పడం బాగుండదు. మొన్న ఎమ్మెల్యే వచ్చి జిల్లా ఎమ్మెల్యేలు అందరితో టీంతో కలిసిన తర్వాత అందరూ వెళ్తా ఉంటే నవ్వుతూ ఉన్నారు. కొంత అర్థమైపోయింది అప్పుడే ఇక్కడ. మరి నువ్వు శాసనసభకు గత 8 రోజుల నుంచి రాలేదే అని అడిగారు. అసలు ఆ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు తన అటెండెన్స్ చూస్తున్నాడు అనేది కూడా తెలియదు. అంటే అంత డెప్త్కి వెళ్ళి చూస్తున్నారు అనేటువంటి చెప్తా ఉన్నా. ఆయన పర్ఫార్మెన్స్ అదే నేను మొన్న చెప్పినట్టు ఆయనకు వ్యసనం, పని. అందరూ అదే స్థాయిలో పని చేయాలనుకుంటారు ఆయన. అది అందరూ రాలేరు అనేటువంటిది ఆయనకి మళ్ళీ మేము చెప్తానే ఉంటాం. ఆ పర్ఫార్మెన్స్కి నేను పట్టు వదలను, నాతో పాటు తీసుకెళ్తాను మిమ్మల్ని నేనే. ఆయన కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనేటువంటిది తెలియజేసుకుంటూ 94 నుంచి దాదాపు 40 ఏళ్ల ప్రస్థానంలో ఆయనలో ఆవేదన చూశాను, ఆవేశం చూశాను, బాధను చూశాను. కానీ ఇంతలా నవ్వింది మాత్రం నేను ఎప్పుడు చూడలా. లోకేష్ గారిని వాళ్ళు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ వీడియో తీసుకెళ్ళి తప్పకుండా భువనమ్మకు మాత్రం మీరు చూపించండి. షీ వుడ్ ఎంజాయ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఆయనలో ఇంత నవ్వుని నేను, ఎందుకంటే నాకు ఎట్లా కనపడుతుందంటే ఎదురు స్క్రీన్లో బ్రహ్మాండంగా కనపడుతూ ఉంది ఆయన నవ్వడం. చాలా సంతోషం వేసింది నిజంగా. ఆ పర్ఫార్మెన్స్ ఈశ్వర్రావు గారిని ఇవాళ ఈజ్ మ్యాన్ ఆఫ్ ది డే. వాళ్ళ టీం ఇద్దరు మాత్రం మ్యాన్ ఆఫ్ ది డే టీం లాగేసినట్టు అనిపించింది. ఇంకా ఎమ్మెల్యేల కష్టాలు, బాధలు ఎవరికి వాళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ మా ఇంట్లో నుంచి రాసుకెళ్లారా, మా కాన్స్టిట్యున్సీలో రాసుకెళ్లారా అన్నట్టు ఎమ్మెల్యేల స్క్రిప్ట్ని వినిపించేశారు మా చీఫ్ విప్ గారు. ఇంకా మా నట సార్వభౌముడిని మరొకసారి దాంతోనే ప్రారంభం చేసింది. చాలా బాగుంది. బాలచంద్రుడిని అన్నీ కూడాను. ఎనీవే, ఒక సాంప్రదాయము ఎంత ఇంట్రెస్ట్గానంటే బీఎస్సీ జరుగుతూ ఉంటే బీఎస్సీలో ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అసలు చాలా ఫర్మ్గా స్పీకర్ గారు అందరూ చెప్తా ఉంటే బాబు గారు చాలా ఇంకా దానికి రెట్టించిన స్పీచ్ తోటి నథింగ్, నో కాంప్రమైజ్, స్పోర్ట్స్ ఉండాలి, కల్చర్ ఉండాలి, ప్లాన్ యువర్ డిన్నర్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. కాపు కుల ధృవీకరణ పత్రాల జారీలో కొందరు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం, అహంకారం కాపులకు శాపంగా మారిందని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు అన్నారు. కాపు కులస్తులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు విజయవాడ గాంధీనగర్లోని సెంట్రల్ తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ సిబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆల తారక రామారావు మాట్లాడుతూ క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీకి రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. స్వయంగా తాను సైతం ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా సర్టిఫికెట్ కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టారని అన్నారు. కుల సంఘంగా ధృవీకరణ పత్రం జారీ చేస్తే గతంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కుల ధృవీకరణ పత్రం ఇచ్చేవారని, కానీ ప్రస్తుతం తహసీల్దార్ ఇక్కట్లు పెట్టడం సరికాదన్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు బొండా ఉమాకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యేలాగా చూడాలని అన్నారు. అధికారులు వైఖరి కారణంగా కాపు సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దరఖాస్తు గడువును సైతం ప్రభుత్వం చెప్పాలని ఫెడరేషన్గా కోరుతున్నామని అన్నారు. నిన్న మా కాపు కులస్తులకు సబ్సిడీ లోన్లు వదిలినటువంటి సందర్భంలో మా కాపు కులస్తులందరికీ కూడా కాపు సబ్సిడీ లోన్లు పెట్టుకోమని తెలియపరచడం జరిగింది. ఆ ప్రక్రియలో ఏ అయితే మా సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ సిటీలో
ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నారో వారికి మా ఎమ్మెల్యే గారు, మా ప్రియతమ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమేశ్వరరావు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏమనంటే మాకు 22వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పడం జరిగిందండి. 22వ తారీఖు లాస్ట్ డేటు అవటం వల్ల చాలామందికి తెలియకపోవటం, వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్లు లేక క్యాష్ సర్టిఫికేట్ పెట్టుకుని వాళ్ళకి రావాలంటే సచివాలయాల్లోకి వెళ్ళి అడిగినప్పుడు నెలల తరబడి పడుతుందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే టైం లేదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి మీరు ఏ అయితే క్యాష్ సర్టిఫికేట్లకి అప్లికేషన్లు వస్తున్నాయో వాటిని ఇమ్మీడియట్లీగా వాటిని రిపోర్ట్ రాసి క్యాష్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నిన్న సాయంత్రం మన సెంట్రల్ ఎంఆర్ఓ ఆఫీస్కి నేను వెళ్ళటం జరిగింది. మా సొంత మేనగోళ్ళ అక్క కూతురు క్యాష్ సర్టిఫికేట్ పెట్టి దానికి అప్రూవల్ కోసం, ఎంఆర్ఓ గారి అప్రూవల్ కోసం నేను వెళ్ళటం జరిగిందండి. వెళ్ళిన సందర్భంలో ఆయన మాట్లాడిన విధానం, ఆయన మాట్లాడినటువంటి భాష చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఒక కాపు సంఘం ప్రెసిడెంట్గా నేను సంఘం లెటర్ ఇచ్చి దాంట్లో టీసీ పెట్టి ఆయనకి ఇవ్వటం జరిగింది. అది కూడా సాలదు అని పంచనామా చేసిన తర్వాత నేను క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తానని చెప్పడం జరిగిందండి. క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వటానికి పంచనామాకి సంబంధం ఏంటి? మేము ఇవ్వకూడదు ఇవ్వమని అడగల, చేయకూడదు చేయమని అడగల ఎంఆర్ఓ గారిని. కుల ఇంటి పేర్లతో సహా ఉన్నటువంటి పుస్తకాన్ని మేము దగ్గర పెట్టుకుని నిజ నిర్ధారణ చేసి మేము మీకు సమాచారాన్ని తెలియజేస్తుంటే మీరు ఆ చైర్లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడతారా? కాపు సంఘాలను విమర్శిస్తారా? కాపు సంఘాలను అవమానిస్తారా? ఎవరిచ్చారు మీకు ఏ అధికారం? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఇట్లాంటి అధికారుల్ని ఇమ్మీడియట్లీగా తొలగించమని కోరుతున్నాం. రేపు లేదు ఎల్లుండి లాస్ట్ డేటు ఈ కాపు సంఘ సబ్సిడీ లోన్కి. దయచేసి ఎవరైతే ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఎంఆర్ఓ గారు ఉన్నారో వారిని కోరటం జరుగుతుంది. వేసవిలో గుక్కడ చల్లటి త్రాగునీరును అందించే పుణ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన శిరీష్మా ట్రస్ట్ సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లటి నీరు, మజ్జిగ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. శిరీష్మా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రాఘవయ్య పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు ఆర్ఓ ప్లాంట్, వైద్య శిబిరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు. వేసవిలో ప్రజలకు గుక్కెడు చల్లటి త్రాగునీరు అందచేయటం మంచి పుణ్య కార్యక్రమం అవుతుందన్నారు. త్రాగునీరు అందించేందుకు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వారి ఇల్లు లేదా వ్యాపార సంస్థ వద్ద మట్టి కుండలను, కూలింగ్ టిన్నులను ఏర్పాటు చేసుకుని దాహంతో ఉన్నవారికి చల్లటి నీరు, మజ్జిగను పంపిణీ చేయాలని ఇది ఎంతో పుణ్య కార్యక్రమం అని కలెక్టర్ తెలిపారు. వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, ఆవాస గ్రామాలలో సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, రక్షిత నీటి సరఫరా పథకాలు, పంపింగ్ పథకాలు, చేతి పంపులు ఉన్నాయని, వీటిని అవసరమైన మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకే కాదు పశుపక్షాదులకు కూడా త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే దాతలకు జిల్లా యంత్రాంగం పక్షాన పూర్తి సహకారాలు అందజేస్తామని అన్నారు. ఈరోజు స్వచ్ఛందంగా శ్రీ చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంది, సమ్మర్ వచ్చింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము కూడా అందరికీ దాతలకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ అయితే మీ ప్రాంతాల్లో పబ్లిక్కి వాటర్ ఫెసిలిటీసు, అలాగే పశువులు కూడా వాటర్ ఫెసిలిటీ, అలాగే మజ్జిగ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయండి అని. సో దానికి స్పందించి ఈరోజు వాళ్ళ పాపగారి జ్ఞాపక శిరీష్మా గారి జ్ఞాపకార్థంగా ఈరోజు చలసాని శ్రీనివాస్ గారు మరియు కుటుంబ సభ్యులు ఇలాగ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేయడము చాలా ఆనందదాయకము. ఇది ఒక మంచి పరిణామము. అందరూ ఈ ఒక లెసన్ని పాటించాలి. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చలివేంద్రాలు అక్కడక్కడ పెడుతున్నాము, కానీ
ఎంత దాతలు ముందుకు వచ్చి ఇది పెడితే అది ఎంత సక్సెస్ అవుతుంది. కాబట్టి సమ్మర్లో మీకు తెలిసే ఉంది, ఎండలు ఎక్కువగా ఉంటాయి, వడదెబ్బల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటాయి. సో ఈ సందర్భంగా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి ఈ టైపు ఫ్రీ వాటర్ సప్లై పెడితే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి చలసాని గారి కుటుంబానికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఎఫర్ట్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న డాక్టర్స్ అయితేనేంటి, ఎన్జిఓస్ అయితేనేంటి, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేంటి, కుటుంబ సభ్యులు అయితేనేంటి, అట్లాగే మన ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు, అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ నేను ఎన్టీఆర్లో ఉన్న ప్రజలందరికీ అలాగే పబ్లిక్ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను, దయచేసి అందరూ ముందుకు రండి. అందరూ ఇలాగా ఫ్రీ వాటర్ సప్లై మెయిన్లీ సమ్మర్లో ప్రతి ఒక్క ప్లేస్లో మీ ఇంటి దగ్గర ఇవ్వండి, లేదా మీకు షాప్ ఉంటే షాప్ దగ్గర ఇవ్వండి, మీకు ఏదైనా బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా పెట్టండి, లేదా మీకు ఎక్కడికైనా స్థలాలు కావాలి, మేము ఫ్రీగా పెడతాం సార్ స్థలం ఇవ్వండి అంటే రండి, మేము ప్రొవైడ్ చేస్తాం స్థలాన్ని. సో అట్లాగే మజ్జిగ నీళ్ళు కూడా ఇస్తే చాలామందికి ఈ సమ్మర్లో బీట్ ద హీట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా పశువులు పక్షులు కూడా మనలాగే జీవులు, వాళ్ళు కూడా జీవించాలి, వాళ్ళకి కూడా ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పశువులకి పక్షులకి కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయండి, చాలా మంచిది. సో మనం వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతాము, అలాగే ఆ మంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఎం నగర కార్యదర్శి తోనేపూడి శంకర్ ఆరోపించారు. ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ 28న చలో కలెక్టరేట్ ఆందోళన చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 మాసాలైంది. పెండింగ్ సమస్యలు అనేకం పరిష్కారం అవుతాయి అని చెప్పినటువంటిది ఏ ఒక్కటే కూడా పరిష్కారం కాలా. ఇస్తానన్నటువంటి వాగ్దానాలు తొంగలో దొక్కి సూపర్ 6లను ఆ 6లు ఈ 6లు అని చెప్పినటువంటివి ఏ 6లో ఏ ఒకటే కూడా నెరవేరినటువంటి దాఖలాలు కనపడటంలా. అందుకని ప్రజల సమస్యలు అనేకం అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని చెప్పనే పద్ధతుల్లో మేమున్నాం మీకు ఎందుకని చెప్పినటువంటి పెద్దలు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని ముద్దు పేరు పెట్టుకున్నటువంటి పెద్దలకి సమస్యలు మాత్రం కనపట్లా. వాళ్ళకి కనపడుతుందల్లా ఒకటే గతం గతం గతం. ఈ నామజపం ఎన్నాళ్ళు చేస్తారని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. టిట్కో ఇళ్ళు దాదాపుగా వేల సంఖ్యలో ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అది బాంబే కాలనీ కబేళా ఏరియా కావచ్చు, సింగనగర్ ప్రాంతం కావచ్చు, అక్కడ కట్టినటువంటి షానగర్ అని చెప్పనేటువంటి పేరుతో జక్కంపూడి టిట్కో ఇళ్ళు కావచ్చు. ఏ ఇళ్ళు కూడా పడావుగా పడి, దొంగల బారిన పడి, గంజాయి మోకల బారిన పడి ఇళ్ళు పాడైపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా పోయినాయి తప్ప వాళ్ళలోకి గృహప్రవేశం ఆ ఇల్లు కేటాయించింది కానీ చేయించింది కానీ లేదు. ఇప్పుడైనా కట్టినటువంటి లబ్ధిదారులు అడుగుతూ ఉన్నారు, మేము సగం ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అంటే మిగిలిన సగం ఎవడిస్తాడని అడుగుతున్నాం. అంటే కట్టించింది నీకు, కట్టించుకుంది మీరు కాకపోతే నీకు ముందోడు, ఆయన కాకపోతే ఆయనకు ముందు నువ్వు ఉన్నావు, నీకు కట్టారు. కట్టించుకున్నటువంటి డబ్బుల్లో సగం ఇస్తానని అంటాం క్షంతవ్యం కాదు. అందుకని పూర్తి స్థాయిలో కట్టినటువంటి అమౌంటు ఎవరన్నా ఇవ్వాలి, లేదా ఇల్లు కేటాయించాలన్నా కేటాయించాలి. కానీ ప్రజలు ఇల్లు అడగటంలా, లబ్ధిదారులు డబ్బులు అడగడంలా ఇళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఆ ఇళ్ళని కేటాయించండి అని 6,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి కేటాయించడానికి అని చెప్పని. ఎందుకని కేటాయించటంలా? దీనికి 8 మాసాల సమయం పట్టిందా? నువ్వు వాగ్దానం చేసావుగా. అదే కాదు, పట్టాలు రిజిస్ట్రేషన్లు, కొండ ప్రాంత పట్టాలు 40,000 కుటుంబాలకి ఇళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల సమస్య. పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్ లేవు. దాదాపుగా 50-60 ఏళ్ళు పైగా ఆ కొండ మీదే కొనారిళ్ళుతో సమస్యలు ఎన్ని ఎదురైనా సరే తట్టుకుంటూ ఆటు పోటు ఎదుర్కొంటూ నిలబడుతూ ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కార్పొరేషన్ సమస్యలే, ప్రభుత్వం సమస్యలే. మరి మీరేం చేస్తూ ఉన్నారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే చలో 28 చలో కలెక్టరేట్ 28వ తేదీ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమానికి ప్రజలంతా కూడా పాల్గొని మా కార్యకర్తలు మీ దగ్గరకు వస్తారు. మీ వద్దకు వచ్చి మీ దగ్గర నుండి మీ సమాచారాన్ని సేకరించుకొని లిస్ట్ అవుట్ చేసి
మీ అందరిని రమ్మనమని చెప్పని రిక్వెస్ట్ చేస్తారు, విన్నవిస్తారు. ఈ కార్యక్రమాలు జయప్రదం చేసే దాంట్లో మీరంతా కూడా పాల్గొని పోరాడితే తప్ప సమస్య పరిష్కారం కానటువంటి స్థితిని ఈ పాలకులు తీసుకొచ్చారు. దాన్ని గమనంలో ఉంచుకొని రోడ్లోకి రండి, వీధుల్లోకి రండి, రోడ్డు ఎక్కండి అని చెప్పనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఒక్క మాట చాలామంది అనుకోవచ్చు, అదేంటండి 8 మాసాలే కదా అని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయనకి 8 మాసాలు ఏంటి కాలం? ఇది చాలా ఎక్కువ కాలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. కామెడీ స్కిట్లతో అలరించిన ఎమ్మెల్యేలు, పడి నవ్విన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టసభల సభ్యులకు క్రీడా వినోద కార్యక్రమాల సంస్కృతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.